ఉప్పల్లోని మినీ శిల్పారామంలో ఐఫోకస్ 18వ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. సద్గురు శివానందమూర్తి చూపించినటువంటి బాటలో ఐఫోకస్ నడుస్తోందన్నారు. 18 సంవత్సరాలుగా వారికి అండదండలు వేలాది మంది యువశక్తి, మహిళా శక్తి ముందుకు పోతున్న ఐఫోకస్ కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. మన దేశ సరిహద్దుల్లో రాత్రనక పగలనక ఎల్లవేళలా వాళ్ళ కాపులు ఉండేటువంటి మన రక్షణ సిబ్బంది అందరూ మన సమాజంలో కూడా మన దేశ రక్షణ కోసం, దేశ రక్షణ సంబంధించినటువంటి జాతీయ భావజాలం కోసం, సమాజంలో ఉన్నటువంటి సాంఘిక దురాచరణ నిర్మూలన కోసం కూడా సైనికులు అవసరం. ఆ సైనికుల్లో ఐఫోకస్ ఒకటి అని ఈ సందర్భంగా భావిస్తున్నారు. ఐఫోకస్ సంబంధించినటువంటి సైనికులందరికీ కూడా నమస్కారాలు. నేను ఐఫోకస్ ఒక శాసనసభ్యుడిగా మరి అనేక సంవత్సరాల క్రితం నుంచి కూడా వచ్చేవారు. ఐఫోకస్ యొక్క ఆలోచన విధానాన్ని సమాజంలో తీసుకెళ్లడం కోసం ఈ 18 సంవత్సరాల పాటు వారికి అండదండలుగా ఉంది. ఇంటింటై ఒంటింటైనట్టుగా ఈరోజు వేలాది మంది యువశక్తితో, మహిళా శక్తితో, ఈరోజు సమాజ శక్తితో ముందుకెళ్తున్నటువంటి ఐఫోకస్ సభ్యులకు నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. 15,000 మంది ఆత్మీయ కుటుంబ సభ్యులను సంపాదించుకొని 18 వసంతాలు పూర్తి చేసుకొని 19వ వసంతంలో అడుగు పెడుతున్న ఈ శుభ సందర్భంలో మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. చాలా మంది నేను అనుకుంటే సాధ్యమవుతుందా, నా ఒక్కడితో ఇది అవుతుందా అని ఎంతో మంది మనలో మనం తపనపడుతూ ఆగిపోతూ ఉంటాం. కానీ సద్గురు శివానందమూర్తి గారి ఆశీస్సులతో ఈ సమాజంలో మానవ విలువలు పెంచాలని, మనుషుల్లో మానవత్వాన్ని పెంపొందించాలని చేసిన ఒక గొప్ప ప్రయత్నం మన ఐఫోకస్. రోజు రోజుకు విలువలు పడిపోతున్నటువంటి ఈ రోజుల్లో మనుషుల్లో విలువలు పెంచేటువంటి ఒక మంచి ప్రయత్నం ఐఫోకస్ మన వాసుదేవ శర్మ గారి నేతృత్వంలో ముందుకు పోవడం నాకెంతో ఆనందాన్ని, ఉత్సాహాన్ని, ఉత్ప్రేరణ. బడిలో పంతులేమో పాఠ్య పుస్తకాల్లోని పాఠాన్ని చెప్తారు, గుడిలోని పంతులేమో వేదాల్లోని సారాన్ని చెప్తారు. మన ఐఫోకస్ మిషన్లోని ఈ పంతులు గారేమో మానవ జన్మకు సార్థకతను బోధిస్తారు. ఐఫోకస్ అంటే ఇది ఒక గుడి, ఇది ఒక బడి. సద్గురు శివానందమూర్తి గారు చూపించినటువంటి మానవీయ విలువల ఒడి. ముఖ్యంగా ప్రతి నెల మొదటి ఆదివారాన్ని ఐఫోకస్ సూపర్ సండేగా నిర్వహిస్తూ వచ్చింది. నేను ఎన్నో విజయగాథలు విన్నాను. జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవాలని కొందరు, ట్యాంకు బాండ్ మీద ఇంకా దుక్కుదామా అని ట్యాంకు బాండ్ కొనల దాకా వెళ్ళిన వాళ్ళను, నిరాశ నిస్పృహలతో కొట్టుబిట్టాడుతున్న వాళ్ళను ఎంతో మందిని ఐఫోకస్ తన ఒడిలో పెట్టుకున్నది. జీవిత ధర్మాన్ని బోధించింది, వారిలో చైతన్యాన్ని రగిలించింది, వారికి ఉన్నతమైన జీవితాన్ని